హాయ్ 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 అండి అందరికి. అంటే ఏంటక్క శుక్రవారం పూజ అంటే శుక్రవారం పూజలు అయిపోయారు కదా, కానీ నా మనసు రాత్రి నుంచి అసలు ఒప్పుకోలేదు. అంటే అభిషేకం అలవాటు అయిపోయింది కదా, ఈ 9 వారాలుగా ఎలాగైనా అభిషేకం చేసుకోవాలి. ఏమైతే అది అయ్యింది. దీపం పెట్టుకునే కన్నా ప్రతి శుక్రవారం అభిషేకం చేసుకుంటే మంచిది కదా. రాత్రి నిన్నటి నుంచి అలాగే ఉంది, అలాగే చేసుకున్నాను. ఇప్పుడే అభిషేకం అయింది, అంతా పైనే ఇక్కడే అభిషేకం చేసుకొని మా అమ్మని మళ్ళీ యథాస్థానంలో పెట్టేసి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. రోజు పెట్టుకున్నట్టు మొత్తం అన్ని పెట్టుకున్నాను. నైవేద్యం, ఫ్రూట్స్, తాంబూలం అన్ని ఎవరెవరికి వాళ్ళకి సపరేట్గా పెట్టి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. దుర్గా అష్టోత్తరాలు చదువుకోను అనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. అండ్ ఈరోజు అయితే మల్లెపూలు తెచ్చాను అమ్మవారికి. ఎలా పెట్టాలో అర్థం కాలేదు. మొత్తం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి పెట్టాను అనమాట. ఇంకొక చిన్న మాట అందరికీ కూడాను, తయారై పూజలు చేస్తుంది మేకప్ అవసరమా అనకండి. నేనేం మేకప్ ఏం వేసుకోను. ఐలైనర్, కాటిక, లిప్స్టిక్ అంటే నాకు బిఫోర్ నేను బ్యూటిషియన్ కాబట్టి నాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. అంతేకాదు అందంగా తయారవడం తప్పేం కాదు కదా. మేకప్లు అంటే ఫౌండేషన్లు, కాంపాక్ట్లు అవన్నీ వస్తాయి. కానీ ఎవరు ఎలా రెడీ అయినా సరే వాళ్ళకి మంచిది, ఆ ఇంటికి మంచిది అనమాట. పూజ చేసుకున్నప్పుడు నైటీలు వేసుకొని చింపురు జుట్టులతో పూజలు చేసుకోలేం కదా. శుభ్రంగా రెడీ అయ్యే పూజ చేసుకుంటాం కదా. నాకు అలవాటు. చాలా మంది చాలా తప్పుగా తీసుకుంటున్నారు, మేకప్ వేసుకొని పూజలు చేయకండి ఇది అది అని చెప్పేసి. నేను తయారయ్యి పూజ చేసుకుంటాను. అమ్మనే కాదు నేను కూడా బాగా రెడీ అయ్యే పూజ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, నీట్గా రెడీ అయ్యి పూజలు చేసుకోండి అని చెప్పేసి. నేనైతే ఇదే మాట్లాడుతున్నాను. అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ వైసెప్పి ఇలా